హలో, వెల్కమ్ టు విజయానంద్ వ్లాగ్స్. ఇప్పుడు మీకు నా ఫైనల్ డే ట్రెక్కింగ్ వీడియో చూపిస్తున్నాను. అంటే కిందికి వచ్చేదన్నమాట. ట్రెక్కింగ్ కంప్లీట్ అయిపోయింది మాది. కిందికి వచ్చేది, మళ్ళీ హోటల్ స్టే, మళ్ళీ ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ వరకు వచ్చిన వీడియో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ, ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ. 6వ రోజు మార్నింగు 6th డే తలాబుగ్యాలలో వీళ్ళంతా సపోర్టింగ్ స్టాఫ్. వీళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము. వీళ్ళకి కొంచెం బోనస్ ఇస్తున్నాము. మేము టిప్స్ అనమాట. ఒక్కొక్కరికి 5,000 ఇస్తున్నాము దాదాపు. మేము చాలా హెల్ప్ చేశారు వీళ్ళు. మంచి ఫుడ్, బఫే, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఇంత చలిలో చేశారు. మళ్ళీ టీ, కాఫీ ఎప్పుడు ఇచ్చారు మాకు. మేము చాలా హ్యాపీ అయ్యాము. వీళ్ళ వల్లనే మాది ట్రెక్కింగ్ చాలా సక్రమంగా జరిగింది. నాకు ఇది మొదటిసారి ట్రెక్. మా టీంలో కొంతమందికి వీళ్ళు ముందే తెలుసు అనమాట. అందుకని వాళ్ళతో మాట్లాడుతున్నారు వీళ్ళు. 6th డే మా ట్రెక్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ట్రెక్కింగ్ లేదు. తలాబుగ్యాల నుంచి మేము రిటర్న్ వెళ్తాము. నామిక్ విలేజ్కి వెళ్ళి అక్కడ నుంచి మాకు వెహికల్ అరేంజ్ చేసుకున్నాము. బొలెరో ఉంటుంది. అది మధ్యలో ఒక ఇన్నోవాని కలుస్తుంది. అక్కడ నుంచి ఇన్నోవాలో మేము కసౌలీకి వెళ్ళి అక్కడ హోటల్లో స్టే చేస్తాం నైట్. అది మా ప్రోగ్రామ్ ఈరోజు. చాలా బాగుంది, ప్రకృతి చాలా అందంగా ఉంది. మేము అది చూస్తూ వెళ్తున్నాము. మధ్యలో ఒకసారి గుర్రం మీద కూర్చోవాలని కోరిక పుట్టింది. ఇది బాధలు. దాని మీద గుర్రం మీద కూర్చొని నేను ఫోటోలు తీసుకున్నాను, వీడియో కూడా తీసుకున్నాను. చాలా అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది నడుస్తుంటే మాత్రం నాకు కొంచెం బాగుండదు, కానీ ఇలా బాగుంది. ఇక్కడ హిమాలయన్ ట్రీస్ కనిపిస్తున్నాయి. అవి ఫ్లవర్స్, రోడోడెండ్రాన్ ఫ్లవర్స్. వచ్చేటప్పుడు చూసాం కదా, అవే రిటర్న్లో కూడా కనిపిస్తున్నాయి. మేము ఈరోజు 7:50కి స్టార్ట్ చేసాము డౌన్ పోవడము. ఆల్మోస్ట్ 2.5 hours అవుతుంది. వెళ్తున్నాం. ఇక్కడ గుర్రం కనిపిస్తుంది, బ్యాక్ ప్యాక్ తీసుకుని వెళ్తుంది. మా బ్యాక్ ప్యాక్స్ అన్నీ తీసుకొని వెళ్తుంది. మేము ఓన్లీ డే ప్యాక్ తీసుకొని నడుస్తున్నాము మేము. ఇంకొక విషయం చెప్పడం ఏంటంటే, ఈ హైట్స్లో ఎక్కడ మొబైల్ సిగ్నల్స్ ఎక్కడా లేవు. ఇది స్ట్రీమ్. ఇక్కడ వంతెన మీద వెళ్తున్నాం. ఇదంతా డిసెంబర్, జనవరిలో ఇక్కడంతా స్నో ఉంటుంది. స్నో అది గడ్డగట్టి ఉంటుంది. ఆ టైంలో వెళ్ళడం చాలా కష్టము. దీస్ అగైన్ మీడోస్. తాలాబుగ్యాలని చూసాం కదా, అదే మీడోస్ అనమాట. ఇది మీడోస్ అంటే పచ్చిక బయళ్ళు. ఇవి మిగతా గుర్రాలన్నీ బ్యాక్ ప్యాక్ తీసుకొని వెళ్తున్నాయి. ఈ లగేజ్ అనమాట. మేము ఖాళీ చేసి వెళ్తున్నాం కదా, మా లగేజ్ అంతా వస్తుంది. మేము మోయాలంటే చాలా కష్టమవుతుంది. ఇక్కడ హైస్లో రిలయన్స్ జియో సిగ్నల్ అక్కడక్కడ దొరికింది. తాలాబుగ్యాల్లో, మళ్ళీ నామిక్ విలేజ్లో దొరికింది. ఇంటి వాళ్ళతో కమ్యూనికేషన్ ఆఫ్టర్ 4 days నేను వాళ్ళతో మాట్లాడాను. నామిక్లో, తాలాబుగ్యాల్లో కూడా దొరికింది. ఇక్కడ మౌంటైన్ షీప్ ఉన్నాయి. కొండల్లో ఉండే ఈ హిమాలయన్ షీప్స్ ఇవి మేస్తున్నాయి. గ్రేజింగ్కి తీసుకొచ్చారు. బాగున్నాయి ఇవి. మా ప్లేస్ దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ నుంచి చాలా దగ్గరలో ఉన్నాము. బొలెరో దగ్గరికి వెళ్ళేదానికి జస్ట్ ఇంకొక 1/2 hour పడుతుంది మ్యాక్సిమము. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే కంప్లీట్ అయిన తర్వాత ఆ హ్యాపీనెస్ ఎవరు. ఇది దూరంగా మాతాదేవి మందిర్ ఉంది. ఈ దేవాలయం పేరు నందమా అని రాసున్నారు అక్కడ. నందమా టెంపుల్. దూరంగా మా బొలెరో కనిపిస్తుంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. వచ్చేసాము, మా బొలెరో దగ్గరికి వచ్చేసాము. 2 vehicles హైర్ చేసుకున్నాము. ఆ 2 vehiclesలో మేము వెళ్తున్నాము. మధ్యలో ఇన్నోవాలో మేము ట్రాన్స్ఫర్ అవుతాము. ఎందుకంటే ఇన్నోవా ఇక్కడి వరకు రావట్లేదు, అందుకని 2 vehicles అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ వెహికల్స్ రగ్డ్ వెహికల్స్. ఇవి ఈ రోడ్లో కూడా వెళ్తాయి. ఈ రోడ్డు అంత బాగాలేదు కాబట్టి ఇన్నోవా రావట్లేదు. కానీ
గవర్నమెంట్ చాలా వర్క్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చరు చాలా డెవలప్ చేసింది. ఇక్కడంతా ఈ కొండలలో రోడ్లు వేయడము, అప్రోచ్ రోడ్లు వేయడము చాలా అచీవ్మెంటు, చాలా గ్రేట్. వేరే ఇన్నోవాలకి మేము చేంజ్ అయ్యాము. ఇక్కడ పక్కనే ఎక్స్కవేషన్ వర్క్ జరుగుతుంది, రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ కొండలలో రోడ్లు వేయడం చాలా కష్టము. గవర్నమెంట్ చాలా కష్టపడి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంది. మేము ఈ కొత్త ఇన్నోవాల్లోకి మారాము. 2 ఇన్నోవాలు తీసుకున్నాము. మేము 10 మెంబర్స్, ఒక్కొక్క దాంట్లో 4 మెంబర్స్ కూర్చున్నాము. ఒక ఇన్నోవా నెక్స్ట్ డే ఎయిర్పోర్ట్కి వెళ్తుంది, ఒక ఇన్నోవా ఏమో మమ్మల్ని ట్రైన్ దగ్గరికి డ్రాప్ చేస్తుంది. ఎందుకంటే కొంతమంది డైరెక్ట్గా ఫ్లైట్లో వెళ్తున్నారు. ఫస్ట్ మేము కసౌలీకి వెళ్తాము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దారి ఎంత డేంజరస్గా ఉందో. ఒక ఇన్నోవా వెళ్తుంది, ఒక ఇన్నోవాలో నేను కూర్చొని ఉన్నాను. పక్క నుంచి చూస్తే లోయ, కొండలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మా డ్రైవరు ఈ కొండలలో ఉత్తరాఖండ్, గంగోత్రి, యమునోత్రి అక్కడంతా వెళ్తూ ఉంటాడట. దాని గురించే మా ఫ్రెండ్ డిస్కస్ చేస్తున్నాడు. ఆయన వాళ్ళ ఫ్యామిలీతో ఈ గంగోత్రి, యమునోత్రి అవి రావాలని అనుకుంది, అదే డిస్కస్ చేస్తున్నాడు. దట్టమైన అడవిలో వెళ్తున్నాము. హిమాలయాస్ దూరం నుంచి చాలా నున్నగా ఉంటాయి, కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రము చాలా అపాయకరమైన రూట్లు ఇవి. ఒకవేళ స్లిప్ అయితే కనుక యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ జంగిల్ వ్యూ రెస్టారెంట్ వచ్చింది, ఇక్కడ మేము హాల్ట్ చేసాము. ఇక్కడ మేము లంచ్ చేస్తాం. ఇప్పుడు ఈ జంగిల్ వ్యూ కేఫ్ అండ్ రెస్టారెంట్లో మేము ఇప్పుడు లంచ్ బ్రేక్ ఆగాము. వెజ్ నూడిల్స్, మళ్ళీ ఆమ్లెట్, మళ్ళీ బెంగాలీ ఫుడ్ ఇక్కడ ఉంది, వెజిటేరియన్ థాలీ. మేము అదే తీసుకుంటున్నాము. మా ఫ్రెండ్స్ అందరము మేము సరదాగా నవ్వుకుంటున్నాము. ఈ వీడియోలో వాళ్ళు నన్ను తమాషా చేస్తున్నారు, నాతో చాలా సరదాగా ఉండింది. ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసాము. అందరు టాటా చెప్తున్నారు. ఇది వెజ్ చౌమీన్. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, మళ్ళీ అయిపోయిన తర్వాత లంచ్. ఇది బాగేశ్వర్ డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది, ఉత్తరాఖండ్లో. దాంట్లో కరాడ్ అనే ప్లేస్ దాటాం ఇప్పుడే. ఇది బాగేశ్వర్ డిస్ట్రిక్ట్, చాలా సీనిక్ డిస్ట్రిక్ట్. ఇది ఎక్కడైనా ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే కనుక ఇది స్టెప్పింగ్ స్టోన్ లాగా అనమాట. ఇక్కడ నుంచి స్ప్లిట్ అవుతూ ఉంటారు డిఫరెంట్ పార్ట్స్కి, యమునోత్రికి కానీ అలా. ఇక్కడ ఒక టెంపుల్ వచ్చింది, బైద్యనాథ్ టెంపుల్ అని. ఇక్కడ మేము ఆపి మేము వెళ్తున్నాము చూసేదానికి. ఇక్కడ బైద్యనాథ్ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర ఆగాము కసౌలీకి వెళ్ళే ముందర. ఇది పురాతనమైన టెంపుల్, 1200 సంవత్సరాల కిందటి టెంపుల్. ఇక్కడ శివుడు, పార్వతి దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ కొద్దిసేపు వెళ్ళి దర్శనం చేసుకున్నాము. చాలా పురాతనమైన ఆర్కిటెక్చరు చూస్తుంటే కనిపిస్తుంది. టెంపుల్ ఇది, శివుడు పార్వతి ఉంది. ఈ గోపురాలు కూడా కొంచెము ఒడిస్సాకి సిమిలర్గా ఉన్నాయి. ఒడిస్సాలో కూడా టెంపుల్స్ ఇలాగా ఉంటాయి. ఇది కొలను, టెంపుల్ కొలను. మేము దర్శనం చేసుకొని బయటికి వెళ్తున్నాము, వచ్చేసాము. ఇక్కడ ఇప్పుడు కసౌలీకి వెళ్తున్నాము. కసౌలీ అవుట్స్కట్స్లో ఉన్నాము. కసౌలీలో మేము ప్రతీక్ష హోటల్లో స్టే చేస్తాము. ముందు ఒక ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ, షాల్ ఫ్యాక్టరీ. అక్కడ వెళ్ళి షాల్స్ ఏమన్నా మంచి ఉంటాయేమో చూద్దామని వెళ్తున్నాము. అక్కడ ఆగుతాము కొద్దిసేపు. ఇదే కసౌలీ గ్రామీణ్ హాత్, చేత్తో చేసినవి. ప్రతీక్ష హోటల్కి వచ్చేసాము. ఇది ప్రతీక్ష రెసిడెన్సీ. కార్ పార్క్ చేసి మేము హోటల్కి వచ్చేసాము. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాం. ఇది రిసెప్షన్. ఇక్కడ అన్ని సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి, హోటల్కి వచ్చిన సర్టిఫికెట్లు. ఇవి కుమమన్ మ్యాప్ ఉంది, కుమమన్ డిస్ట్రిక్ట్. అది ఎంత హిమాలయస్ దగ్గర లో ఉండే. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. ఇదే రెస్టారెంట్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇక్కడ చేయొచ్చు.
మేము డిన్నర్ బయట చేద్దాం అనుకున్నాము, బయట అరేంజ్ చేసుకున్నాము. కొంచెం డ్రింక్స్ తర్వాత స్నాక్స్ ఉన్నాయి ఇక్కడ. మేము ఎంజాయ్ చేస్తున్నాం. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. ఓల్డ్ సాంగ్స్, హిందీ సాంగ్స్, అందరికి ఫేవరెట్ సాంగ్స్. ఇక్కడ నుంచి ఇది కసౌలి సిటీ కనిపిస్తుంది, బాగేశ్వర్ కూడా కనిపిస్తుంది. లైట్స్ ఉన్నాయి చూడండి, అక్కడ సిటీ కనిపిస్తుంది. ఇక్కడ బాన్ఫైర్ వేశారు. ఫ్రెండ్స్తో చాలా బాగుంది. ఇది సిటీ లైట్స్ కనిపిస్తుంది. సిటీ అంటే సిటీ కాదు, టోటల్ సిటీ, హిమాలయస్లో ఉండే టౌన్. మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ బాల్కనీలో నుంచి కనిపిస్తుంది వ్యూ. దట్టంగా ఫారెస్ట్, 6:14 అవుతుంది. దూరంగా హిమాలయస్ కనిపిస్తున్నాయి, కొండలు. దిస్ ఇస్ వ్యూ ఫ్రమ్ విండో. వి ఆర్ సిట్టింగ్, సిట్ అవుట్స్ ఆర్ దేర్. ఇక్కడ సిట్అవుట్, ఇది మా రూమ్లో నుంచి బయటికి వస్తే సిట్అవుట్. మార్నింగ్ టీ కాఫీ తాగేదానికి బాగుంటుంది. ఇక్కడ కూర్చొని తాగొచ్చు. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ 9:30కి మేము బయలుదేరి వెళ్తాము రైల్వే స్టేషన్కి ఇన్నోవాలో. మాకు శతాబ్ది ట్రైన్ ఉంది. ఇక్కడ నుంచి మేము శతాబ్ది ట్రైన్లో వెళ్తాం. మా ఫ్రెండ్స్ అందరూ శతాబ్దిలో వెళ్తున్నారు. నేనైతే నైట్ ట్రైన్ తీసుకున్నాను ఢిల్లీకి, ఎందుకంటే శతాబ్ది నైట్కి వెళ్తుంది. నైట్ 9:30కి అలా వెళ్ళి ఢిల్లీలో ఉండే బదులు నేను నెక్స్ట్ డే మార్నింగ్ రీచ్ అవ్వాలని అనుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇది బఫే బ్రేక్ఫాస్ట్. ఇది ఉప్మా అవన్నీ ఉన్నాయి, పరాటాలు అవి. సో ఇది మిల్క్, హాట్ మిల్క్, కార్న్ఫ్లెక్స్, ఫ్రూట్స్. బ్రేక్ఫాస్ట్ చేశాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంది. ఈరోజు ఇంకా చెక్అవుట్ చేస్తున్నాము. బయట మంచి మంచి ఫ్లవర్ పాట్స్ పెట్టున్నారు, చాలా ఫ్లవర్స్. ఈ హోటల్లో ప్రతీక్ష రెస్టారెంట్ అండ్ హోటల్, ప్రతీక్ష రెసిడెన్సీ. గ్రీనరీ చాలా బాగుంది ఇక్కడ. మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము 9:30కి. మేము కథగూడెం స్టేషన్కి వెళ్తున్నాము. ఎక్స్పీరియన్స్ అట్ ద హోటల్ ఆల్సో. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగుంది ఈ హోటల్లో, ప్రతీక్ష రెసిడెన్సీ. ఇప్పుడే బయలుదేరుతున్నాం. దారిలో కంచి ధామ్ వస్తుంది. అక్కడ బాబా ఉండేవాళ్ళు, ఇప్పుడు చనిపోయారు. ఆయనకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడ జామ్ అవుతుందని చెప్తున్నాడు మా డ్రైవరు అక్కడ. అందుకని కొంచెము ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీగా బయలుదేరాము, లేకుంటే 10కి బయలుదేరి ఉండొచ్చు. మాకు 4.5 hours లేక 5 hours పడుతుంది కాత్గూడెం వెళ్ళడానికి. కాత్గూడెము నుంచి ట్రైన్ ఉంది, శతాబ్ది ఎక్స్ప్రెస్. దాంట్లో మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు. వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది కలకత్తాకి. ఒకతను బెంగళూరుకి, ఒక కపుల్ ఏమో కలకత్తాకి వెళ్తున్నారు. నేను నైట్ ట్రైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ మధ్యలో హోటల్ దగ్గర ఆగాము టీ తాగేదానికి, టీ బ్రేక్. ఇక్కడే ఒక స్వీట్ కూడా కొనుక్కున్నాను నేను. ఈ షాప్లో టీ బ్రేక్ తర్వాత నేను ఒక స్వీట్ తీసుకున్నాను యాజ్ మెమరీగా. మళ్ళీ బయలుదేరాము. దారిలో కంచిధామ్ వస్తుంది. అక్కడ కరోరి బాబా అనే అతను ఉండేవాడు. ఆయనకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. వచ్చేసాము. ఇక్కడ చూడండి జామ్ ఎక్కువ ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది, ఇది ధాము, కంచిధాము. ఈయన దగ్గరికి స్టీవ్ జాబ్స్ కూడా వచ్చాడట. యాపిల్ అంత ప్రాఫిటబుల్ లేనప్పుడు ఆయన బిలీవర్ అనమాట. వచ్చి ఈయన ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాడు అని చెప్తారు ఇక్కడ. ఇక్కడ చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక్కడ జామ్ అయింది, వచ్చేసాము. రైట్ సైడ్లో చూడండి హిమాలయస్ ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో. కత్గూడెంకి వెళ్తున్నాము. అవుట్స్కట్స్కి వచ్చేసాము. బ్యూటిఫుల్ పెయింటింగ్స్ రోడ్లలో. లెఫ్ట్ సైడ్ చాలా బాగా మంచి మంచి పెయింటింగ్ వేశారు. కత్గూడెం రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇంకా పార్కింగ్ చేస్తే మేము దిగుతాము. 3:15కి శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉంది. దాంట్లో మా ఫ్రెండ్స్ వెళ్తారు. అది 5 hours జర్నీ.
వాళ్ళు వెళ్ళిపోతారు. నేను ఇక్కడే ఉంటాను స్టేషన్లోనే. నా ట్రైను నైట్ 8:30కి ఉంది ట్రైను. ఇప్పుడే మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. నేను ఈ కాత్గూడెం రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్లో వచ్చాను. ఇది అందరూ ఉండే వెయిటింగ్ రూము. బాగుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మొబైల్ ఛార్జర్స్ ఫ్రీ అనమాట, ఏం ఛార్జెస్ లేవు. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఈజ్ వెరీ నైస్. అన్ని సీట్ల దగ్గర కూడా ఫోన్ ఛార్జింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను 8:30కి ట్రైను, సో ఇక్కడే ఉంటాను. ఇప్పుడే నూడిల్స్ తిన్నాను నేను ఇందాకే మా ఫ్రెండ్స్తో పాటు. వెయిట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ కథగూడెం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్. నీట్గా ఉంది, మెయింటైన్ చేస్తున్నారు. ఇది టెర్మినస్. ఇది హల్ద్వానీ టౌన్కి అవుట్స్కట్స్లో ఉంటుంది. హల్ద్వానీ ఈజ్ ఏ మేజర్ టౌన్ ఇన్ ఉత్తరాఖండ్. థర్డ్ ఇంపార్టెంట్ టౌన్ ఇన్ ఉత్తరాఖండ్ అట. ఉత్తరాఖండ్లో హల్ద్వానీ బాగా ఇండస్ట్రియలైజేషన్ అయిన ప్లేస్ అన్న. అన్నీ ఉన్నాయి ఇక్కడ స్టేషన్లో. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కాత్గూడెం స్టేషను. ఇక్కడికి రెగ్యులర్గా శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉంది. మార్నింగ్ ఢిల్లీ నుంచి వస్తుంది. ఢిల్లీలో బయలుదేరి ఇక్కడికి మధ్యాహ్నం వస్తుంది. నేను రైల్వే స్టేషన్లోనే అటు ఇటు తిరుగుతున్నాను టైంపాస్కి. ఇక్కడ భోజనాలయం ఉంది, రెస్టారెంట్. నాకు రాత్రి 8:30కి ట్రైను. ఇక్కడ బాబా ఫోటో ఉంది. ఈ బాబా టెంపులే మనము వచ్చే దారిలో చూసాము, అక్కడ జామ్ అయింది. ఈయన దగ్గరికి స్టీవ్ జాబ్స్ వచ్చాడని విన్నాను 30 years బ్యాక్, 30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నేను ఈ షాప్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ మ్యాగీ తీసుకుంటున్నాను. 5:30 అయింది. మ్యాగీ రెడీ టు కుక్ అనమాట. వాళ్ళే కుక్ చేసి ఇస్తారు. అంటే హాట్ వాటర్ పోసిస్తారు దాంట్లో. అది ప్యాక్డ్ అనమాట. చాలా ఈజీగా కుక్ అయిపోతుంది 5 minutesలో. ఇప్పుడే మీకు చూపిస్తాను. ఇది కుక్ అయింది, రెడీ టు ఈట్. ఇది 50 rupees. మసాలా కప్ప అంట, కప్పులో ఉంది ప్యాక్ చేసి. మసాలాన్ని మిక్స్ చేసి రాత్రి మీల్స్ అయిపోయిన తర్వాత రాణికేత్ ఎక్స్ప్రెస్ ఎక్కాను. ఎక్కి బయలుదేరి వచ్చేసాను, ఢిల్లీకి వచ్చేసాను. ఇది ఢిల్లీ స్టేషను, ఓల్డ్ ఢిల్లీ స్టేషన్ అనమాట. చాలా నీట్గా క్లీన్గా ఉంది. మార్నింగ్ 5:30 కల్లా వచ్చేసాను. 5 o'clock వచ్చేసింది. ఇక్కడ వెయిటింగ్ రూమ్లో రెస్ట్ తీసుకుంటాను. ఎందుకంటే నాకు నెక్స్ట్ ట్రైన్ ఫర్ హైదరాబాద్ రాజధాని ఎక్స్ప్రెస్ ఈవినింగ్ 7:50కి ఉంది. ఈరోజు నేను ఢిల్లీలోనే స్పెండ్ చేస్తాను. కొద్దిసేపు 7 వరకు ఇక్కడ ఉండి 8 o'clock వరకు ఉంటాను ఈ స్టేషన్లో, ఢిల్లీ స్టేషన్లో. తర్వాత నేను మా ఫ్రెండ్ను కూడా కలిసే ప్రోగ్రాం ఉంది. తర్వాత నేను ఈవినింగ్ కల్లా హజరత్ నిజాముద్దీన్ స్టేషన్కి వెళ్తాను. అక్కడి నుంచి హైదరాబాద్కి రాజధాని ఎక్స్ప్రెస్ ఉంది నాకు. ఢిల్లీ రైల్వే స్టేషన్ చాలా నీట్గా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడక్కడ పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయి. రెడ్ ఫోర్ట్ పెయింటింగ్, ఫేమస్ లీడర్స్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఉంటాను. రిజర్వ్డ్ లాంజ్కి వెళ్తున్నాను. అక్కడ నేను వెయిట్ చేస్తాను. ఇదే రిజర్వ్డ్ లాంజ్. ఇక్కడ 24 hours ఉంది. ఫస్ట్ 2 hours కి 25 rupees ఛార్జ్ చేసిన తర్వాత ఎవ్రీ అవర్ 20 rupees ఎక్స్ట్రా పే చేయాలి. నేను తీసుకున్నాను. ఇక్కడ లగేజ్ అవన్నీ పెట్టుకునే దానికి ఫెసిలిటీ ఉంది. మళ్ళీ వాష్రూమ్స్ ఉన్నాయి. బాతింగ్ ఫెసిలిటీస్ ఆల్సో అవైలబుల్. బ్రేక్ఫాస్ట్, టీ, కాఫీ 24 hours ఉన్నాయి ఇక్కడ. ఈ రిజర్వ్డ్ లాంజ్లో బ్రేక్ఫాస్ట్, కాఫీ, టీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. స్నాక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ రేట్స్ ఉన్నాయి పైన. ఇవన్నీ రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. నేను కాఫీ తీసుకుంటున్నాను. ఇక్కడ 20 rupees కాఫీ. రీజనబుల్లీ గుడ్ క్వాలిటీ ఉంది కాఫీ. తీసుకున్నాను కాఫీ. 20 rupees ఇది. ఇప్పుడు మార్నింగ్ 7:30 అయింది. మళ్ళీ టిఫిన్ తీసుకున్నాను 8:30కి. ఇడ్లీ వడ టిఫిన్ తినేసి నేను ట్యాక్సీ తీసుకున్నాను హజరత్ నిజాముద్దీన్కి. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి హజరత్ నిజాముద్దీన్కి క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ ముందు రోజు నుంచి వర్షం ఎక్కువ పడుతుందట ఢిల్లీలో, మా ఫ్రెండ్ చెప్పాడు. ఇక్కడ జామ్ అయింది, చాలా నిదానంగా వెళ్తుంది క్యాబు. ఫుల్ అక్కడంతా వెట్గా ఉంది, తడితడిగా. ఢిల్లీ సిటీ బస్సు
ఇక్కడ చాలా సిటీ బస్సులు ఢిల్లీలో ఎలక్ట్రిక్గా కూడా ఉన్నాయి. ట్రాఫిక్ స్లోగా నడుస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగానే ఉంది. ఇది దిగంబర్ జైన్ టెంపుల్ రైట్ సైడ్లో కనిపించేది. ఢిల్లీలో చాలా హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి చూసేదానికి. నేను ఈరోజు ఏం ప్రోగ్రామ్ పెట్టుకోలేదు, ఎందుకంటే నేను ఫ్రెండ్తో కలిసి అపాయింట్మెంట్ ఉంది మధ్యాహ్నము. ఇది దర్యాగంజ్ మార్కెట్. ఇక్కడ బుక్ షాప్స్ అందు చాలా ఎక్కువ ఉంటాయి. ఫేమస్ చాంద్ అండ్ కంపెనీ ఆఫీసు ఇక్కడే ఉంది. వాళ్ళు చాలా బుక్స్ పబ్లిష్ చేసేవాళ్ళు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పబ్లిక్ స్కూల్ ఉంది. పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. చాలామంది పేరెంట్స్ కార్లు పార్క్ చేస్తున్నారు లెఫ్ట్లో. రోడ్ అంతా కొంచెం జామ్ అయింది. ఇక్కడ ఎదురుగా నిజాముద్దీన్ సమాధి కనిపిస్తుంది. హజరత్ నిజాముద్దీన్ సమాధి ఇది చాలా హిస్టారికల్ ప్లేసు. ఇక్కడే రైల్వే స్టేషన్ కూడా ఉంది. కొంచెం దూరంలో రైల్వే స్టేషన్ వస్తుంది. హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వచ్చేసింది. ఇక్కడ క్లాక్ రూమ్లో నా సూట్ కేసు పెడుతున్నాను. క్లాక్ రూమ్, ఇక్కడ క్లాక్ రూమ్లో నా సూట్ కేసు పెడుతున్నాను. నా దగ్గర ఒక సూట్ కేసు, ఇంకోటి క్యారీ బ్యాగ్ ఉంది, బ్యాక్ ప్యాక్. ఇది క్యారీ చేయడము కష్టం, ఇది కన్వీనియంట్. దీంట్లో టైప్ ఆఫ్ లగేజ్ అప్ టు 20 kgకి, మళ్ళీ 20 to 40 kg. ఇది నా జర్నీ అప్ టు ఢిల్లీ. మళ్ళీ మీకు మిగతా చూపిస్తాను. థ్యాంక్ యూ. దిస్ వాజ్ మై ట్రెక్కింగ్ వీడియో ఫైనల్ పార్ట్. అంటే కిందికి వచ్చేది, మళ్ళీ అప్ టు ఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చినది మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.